పుల్లని ఉల్లిపాయ ముక్కలు పంటికి తగిలి అబ్బా ఏమి రుచి అనిపించే ఈ కమ్మని అన్నం తాలింపులోకి ముందుగా 2 లేక 3 ఉల్లిపాయలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేరుశనగలు వేసి తరిగిన ఉల్లి ముక్కలు, ఫ్రెష్ కరివేపాకు, కారానికి పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, చిటికెడు ఉప్పు వేసి నిమ్మరసం పిండి బాగా కలపాలి. స్టవ్ మీద నుంచి దించి అన్నం వేసి అందులో తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి చేత్తో కానీ గరిటెతో కానీ అన్నానికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఈ పుల్లటి ఉల్లిపాయ తాలింపుకి అప్పుడే వండిన అన్నం లేక మిగిలిపోయిన అన్నాన్నైనా వాడొచ్చు. ఈ టేస్టీ తాలింపు అన్నాన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. కూరలు ఏమి వండినప్పుడు సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా నిమిషాల్లో వండి పెట్టొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చేసి టేస్ట్ చేసి చూడండి మరి.